హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. దేశ రాష్ట్ర అంతర్జాతీయ రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు సమగ్రంగా విశ్లేషించి దాని గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం మన హిట్ టీవీలో. అందులో భాగంగానే మనతో పాటు ఇవాళ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే 2 పార్టీ సిస్టమ్ గురించి. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్న టైంలో కాంగ్రెస్ ఎలా ఫంక్షన్ చేసింది, ఇప్పుడున్న సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అండ్ ఎట్ ది సేమ్ టైం రీసెంట్ గా జరిగిన మన జల్ రక్షక్ మన సోల్జర్ ఒకరు, నేవల్ సోల్జర్ ఒకరు, ఆ షిప్ పైన జరిగిన దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఎట్ ది సేమ్ టైం 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎన్నో మార్పులు సంభవించాయి. డిపోర్ట్, డెలీట్ అండ్ డిటెక్ట్ ఈ పద్ధతిలో చాలా మందిని అక్రమ చొరబాటుదారులని వాళ్ళ దేశాలకు పంపిస్తున్నాము. వాళ్ళు మళ్ళీ వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా వాళ్ళని నిలవరిస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే టీఎంసీ లీడర్స్, టీఎంసీ కార్యకర్తలు, అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి జాయిన్ అవుతున్నారు. అండ్ పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తుందా, వెల్కమ్ చేస్తుందా, ఇది అక్కడ ఉన్న శ్రేణుల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది, ఎలాంటి డౌట్స్ తీసుకొస్తుంది, వీటన్నిటి గురించి కూడా సమగ్రంగా చర్చిద్దాం విత్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. ఇట్స్ బీన్ లాంగ్ 2 days అనుకుంటాను, మీరు మిమ్మల్ని మిస్ అయ్యి. హౌ యు డూయింగ్? ఫైన్, థాంక్యూ అండి. మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ ఎనర్జీ ఓకేనా? విలన్ లా ఉందా? ఎందుకంటే వచ్చి రాగానే సీరియస్ గా ఉన్నాను అనుకున్నాను. ఐమ్ ఫైన్ యాక్చువల్లీ. సో 2 పార్టీ సిస్టమ్ గురించి లైక్ మీ అనాలిసిస్ ఏంటి? మీరు లైక్ దీస్ ఆర్ మై ఫైండింగ్స్ అన్నట్టుగా ఏదో ఒక రీసెర్చ్ పేపర్ లాగా మీరు యూ ఫౌండ్ సమ్ ఫైండింగ్స్, దాని గురించి మాట్లాడదాం. సో అప్పటి లైక్ బీజేపీలో కాంగ్రెస్ లో ఆ వ్యత్యాసం ఏం కనిపించింది మీకు? అంటే మామూలుగా మోదీ గారు వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా 2వ టర్మ్ ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి మనకి ఒక వర్గం వాళ్ళు అనేది తరచూ ఏంటి అంటే ఇది 1 పార్టీ సిస్టమ్ వైపు వెళ్తోంది, మనకి డెమోక్రసీ లేదు, ఇంకా మనకి 1 పార్టీ సిస్టమ్, మోదీ ఫ్యాసిస్ట్ అయిపోతున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కానీ ఈ తరుణంలో మనం ఇవన్నీ అంటున్న టైంలోనే మనం వింటున్నది ఒకటి ఏంటి అంటే టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని చెప్పి కూడా మనం వింటున్నాం. టీఎంసీది దానికి ఏంటి అంటే చర్చలు జరుగుతున్నాయని చెప్పి మమతా బెనర్జీ రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నాకు పదవి కావాలని, అభిషేక్ బెనర్జీకి తిరిగి ఇన్ రిటర్న్ మీరు ఈ పదవి ఇవ్వాలి, ఐ థింక్ చీఫ్ సెక్రటరీ సంథింగ్ వాళ్ళకి ఏదో ఉన్న హయార్కీలో ఒక పొజిషన్ అని, ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వస్తున్న టైంలోనే జయరాం రమేష్ వాళ్ళ మీడియా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ టీఎంసీ టాపిక్ గురించి చెప్పకుండా ఆయన ఖండించారు, వస్తున్న వార్తలన్నీ కూడా నిరాధారం అని. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ లో విలీనం అనే వార్త ఏదైతే ఉందో ఇది మొదటిసారి కాదు. 2024లో మహారాష్ట్ర ఎన్నికలు అయిన తర్వాత ఎన్సిపి అంటే శరద్ పవార్ పార్టీ ఏదైతే ఉందో అది కూడా విలీనం చేస్తున్నారనే వ్యాఖ్యలు వచ్చాయి. అప్పుడు కూడా వాళ్ళని ఖండించారు. అయితే విచిత్రం ఏంటంటే మనం చూసుకుంటే గనక ఇప్పుడు మన దేశంలో ఇప్పటి వరకు లేనంత బలమైన స్థితిలో బీజేపీ ఉంటే ఇప్పటి వరకు లేనంత బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ ఉంది. అయితే ఎవరు బీజేపీలో విలీనం అవ్వాలని అనుకోవట్లే, కాంగ్రెస్ లో విలీనం అవ్వాలి అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఒకటి ఏమై ఉండొచ్చు అంటే, నేను మీకు ఇప్పుడు చెప్పాను కాంగ్రెస్ ఇప్పటివరకు లేనంత బలహీనమైన స్థితిలో ఉందని. బలహీనమైన స్థితిలో ఉంటే ఏంటి, ఖచ్చితంగా వాళ్ళకి ఎకనామిక్ క్రంచ్ ఉంటుంది, ఫైనాన్షియల్లీ వాళ్ళకు కూడా కొన్ని, ఎంత వాళ్ళు ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉన్న ఒక జాతీయ పార్టీకి మొత్తం 28 రాష్ట్రాల్లో వాళ్ళు ఉండాలి అంటే కనుక వాళ్ళకి కొంచెం క్రంచ్ ఉంటుంది, వాళ్ళకి అది అంత సరిపోదు. సో మనం చూసుకుంటే గనక బెంగాల్లో ఇప్పుడు టీఎంసీ లేని మాట వాస్తవం, మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ లేని మాట వాస్తవమే. కానీ ఈ పార్టీల పరంగా వీళ్ళు కొన్ని అసెట్స్ ఉన్నాయి, అవైతే అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీ అనే పార్టీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పార్టీ బెంగాల్లో ఐ థింక్ దేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పార్టీ. అండ్ దాని తర్వాత మీరు మహారాష్ట్రలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్ శరద్ పవార్ పార్టీ ఎన్సిపి చూసుకుంటే వాళ్ళకి విదర్భ రీజన్ మహారాష్ట్రలో షుగర్ బెల్ట్ ఏదైతే అంటామో అది కానివ్వండి, ఆనియన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో శరద్ పవార్కి ఇంకా పట్టుంది, ఫినాన్సెస్ శరద్ పవార్ దాని ఆధారంగా నడుస్తాయి. సో పార్టీవి. సో ఇమాజిన్ ఇప్పుడు వీళ్ళు గనక నిజంగా కాంగ్రెస్ లోకి విలీనం అయినట్టయితే వచ్చిన ప్రతిపాదన బట్టి బీజేపీ కదా, ఎందుకంటే అదానీ అంబానీ ఉన్నారు కనుక ఇది కదా రిచెస్ట్ పార్టీ. మంచి క్వశ్చన్ అది. అదానీ అంబానీ ఇద్దరు కూడా 2014 ముందర స్లమ్ డాగ్ లో ఉండి 14లో బీజేపీ వాళ్ళు రాగానే మిలినియర్స్ అవ్వలే కదండి. ఫ్యాక్ట్. 2014 ముందర వరకు స్లమ్ ధారావిలో ఇద్దరు ఉండి 14లో బీజేపీ వాళ్ళు రాగానే 16 కల్లా ఇద్దరు రిచ్ అయిపోలే. మీరు గురు సినిమాలో చూసి చెప్తున్నారా? ఐ డోంట్ నో, అసలు అది ఎవరిదో కూడా తెలియదు నాకు. సో
మీరు సినిమాలు అంటే గనక ఇట్ విల్ బి వెరీ ఎంబారసింగ్ ఫర్ యూ, ఎందుకంటే నేను అంత మూవీ బఫ్ కాదు, అపాలజీస్ ఫర్ దట్. సో మనం ఇప్పుడు యు రేజ్డ్ ఎ వెరీ గుడ్ పాయింట్. దానికి ఆన్సర్ ఏంటంటే టాటా బిర్లా అని ఇది వరకు వినేవాళ్ళం, దాని తర్వాత అంబానీ అదాని అని ఇప్పుడు ఉంటున్నాం. ఈ వీళ్ళందరూ ఉన్న వాళ్ళు ఏమి ఇప్పుడు స్ట్రెంగ్ అవ్వలే కదా, దే వర్ రిచ్ ఈవెన్ బిఫోర్ బీజేపీ కేమ్ ఇన్ టు పవర్. అండ్ ఫర్ ద రికార్డ్ ఎవరైతే అల్ట్రా రిచ్ నౌ, అల్ట్రా రిచ్ అంటే దాని ముందు వాళ్ళకి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి నాకు ఇది నిజంగా అర్థం కాదు. ఇంతకు ముందు వాళ్ళు మరి ఇంతకు ముందు కూడా వాళ్ళు రిచ్ గానే ఉన్నారు. అంబానీ వాజ్ ఆల్రెడీ రిచెస్ట్ ఇండియన్, అవును, అంబానీ వాజ్ ఆల్రెడీ ది రిచెస్ట్ ఇండియన్. అదాని పోర్ట్స్ కి సాయం చేసిందే కాంగ్రెస్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో, ఇక్కడ రేవంత్ రెడ్డి దావోస్ లో అదానితోనే కదా టైప్ అయ్యారు, వెళ్ళి దావోస్ వెళ్ళి మరి ఇద్దరు ఎంఓయూలు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘెల్ గవర్నమెంట్ దావోస్ లో అదానికి ఇచ్చారు. అండ్ ఇంకొకటి, వీళ్ళు 2 పార్టీలకి ఫండింగ్ ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళ ఉన్న నెట్వర్త్ లో వాళ్ళు 50% మనం మొత్తం బీజేపీకే పెడదాం అనేది ఏదైతే ఉందో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ బుల్షిట్. మీరు వాళ్ళు చూసుకున్నట్టయితే గనక అంబానీ 2 పార్టీస్ కి ఫండింగ్ చేస్తారు, టాటా 2 పార్టీస్ కి ఫండింగ్ చేస్తారు, బిర్లా 2 పార్టీస్ కి ఫండింగ్ చేస్తారు. ఇట్స్ అఫీషియల్ కదండి, అఫీషియల్ ఇద్దరికి ఫండింగ్ చేస్తారు, ఇద్దరికి ఫండింగ్ చేస్తారు. దాంట్లో అందులో చాలా సీక్రెట్ ఏమీ లేదు, నథింగ్ లైక్ దట్. సో ఇట్ ఈస్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాసేపు అది కూడా మనం పక్కన పెట్టేద్దాం. వీళ్ళు ఏమంటారు, ఎంతసేపు ఆర్ఎస్ఎస్ కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అంటారు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి వీళ్ళు టైఅప్ పెడతారు. నేను మీకు ఇది ఎందుకు చెప్పానంటే, ఫినాన్సెస్ ఆర్ఎస్ఎస్ నుంచి కూడా వస్తాయని వీళ్ళు రూమర్ స్ప్రెడ్ చేస్తారు. 2014 ముందర వరకు కూడా ఆర్ఎస్ఎస్ ఉందిగా, ఆర్ఎస్ఎస్ అప్పుడు కూడా స్ట్రెంగ్ అవుతూ వచ్చింది, ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సెంటర్ లో కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలనిపించలేదా? ఏదైతే ఇప్పుడు ఈడీ సిబిఐ అంటారో అవన్నీ అప్పుడు మీకు ఉన్నాయి కదా. యు బ్యాన్ ఆర్ఎస్ఎస్ 3 times, ఏం సాధించారు? 3 ఆరోపణలు చేసి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. 3 ఒకటన్నా వీళ్ళు నిరూపించగలిగారా? ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటి, గాంధీని చంపిన దాంట్లో ఆర్ఎస్ఎస్ ఉందని పటేల్ బ్యాన్ చేశారని అంటారు. తర్వాత పటేలే ఇచ్చారు, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు దాంట్లో. గాడ్సే కోర్టులో అన్నది కూడా ఉంది. కాకపోతే అగైన్ నో వన్ బిలీవ్స్ దట్. దురదృష్టం ఏంటంటే మనకి ఇది నిజం చెప్పేవాళ్ళు లేరు. ఎమర్జెన్సీ అప్పుడు అన్నిటి మీద బ్యాన్లు పెట్టినట్టే దీని మీద పెట్టేశారు. 91లో బాబ్రీ మసీద్ కూలిన తర్వాత మళ్ళీ బ్యాన్ పెట్టారు. 2008లో 26/11 అప్పుడు కసబ్ దొరకక ముందర వరకు హిందూ టెర్రర్ ని క్రియేట్ చేసిందే వీళ్ళు కదా, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేయాలని. ఇప్పుడు మనం ఆడుకునే టైంలో కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలనేది నడుస్తుంది వితౌట్ ఎనీ ప్రూఫ్. బ్యాన్ అంటే ఆ వ్యవస్థనే మొత్తం చిన్న చేయాలనా? అసలు ఉండకూడదు, అంటే ఆ రోజువారీ శాఖలు ఏవైతే ఉంటాయో ఉండకూడదు. జస్ట్ టెల్ మీ సంథింగ్ అండి, అంటే ఇస్ దట్ పాసిబుల్? ఒక విషయం చెప్తాను, అంటే సరే మళ్ళీ నేను సినిమా రిఫరెన్స్ తీస్తున్నాను అనుకోవద్దు. ఓ ఫిలిం వచ్చింది, ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది, మనోజ్ బాజ్పేయి గారు చేశారు. సో సెకండ్ సీజన్లో సమంత యాక్ట్ చేశారు. వాళ్ళు ఒకప్పుడు శ్రీలంక ఎల్టీటీ ప్రభాకర్ గారి గ్రూప్లో ఉంటారు. తర్వాత వాళ్ళు లైక్ ఆ ఉద్యమం అక్కడ అనగదొక్కబడేసిన తర్వాత ఎక్కడెక్కడో స్ప్రెడ్ అవుట్ అయిపోయిన తర్వాత లైక్ వాళ్ళ ఉద్యమం మాత్రం అలాగే ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే లైక్ దే ట్రై టు ఆపరేట్ అనమాట. మొత్తానికి లైక్ అది కాన్ఫ్లిక్ట్ అది అనమాట. సో నక్సలిజం కానీ టెర్రరిజం కానీ, ఐఎమ్ నాట్ మిక్సింగ్ ఆర్ఎస్ఎస్ ఇన్ దట్, అంటే ఒక సంఘటితమైన శక్తుల గురించి మాట్లాడుతున్నాను. వాటిని చిన్నాభిన్నం చేయడం అనేది సాధ్యం అవుతుందా? ఒకవేళ చిన్నాభిన్నం చేసిన తర్వాత కూడా లైక్ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఆ నూరి పోసిందో లేకపోతే మనం నర్చర్ అయిందో సంవత్సరాలుగా ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి లైక్ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి 10th క్లాస్ వచ్చే వరకు లైక్ ఒక ఐడియాలజీ ఫామ్ అయిపోతుంది కదా. అది ఎవరిని తీసుకున్నా సరే, సంఘటితమైన ఏ శక్తినైనా తీసుకున్నా సరే, దాన్ని చిన్నాభిన్నం చేసిన తర్వాత కూడా అది వాళ్ళలో ఉంటుంది కదా. అందుకే బ్యాన్ చేయడం అంటే ఏం చేస్తారంటే హయార్కి మొత్తాన్ని అరెస్ట్ చేసేస్తారు. ఓకే, నెంబర్ 1 ఫినాన్సెస్. సారీ, ఐఎమ్ వెరీ సారీ టు డిస్టర్బ్ యూ. ఇప్పుడు ఖమేనీని తీసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి తర్వాత కూడా ఈవెన్ ఇప్పుడు తను ఉన్నాడో లేదో కూడా తెలియదు లైక్ అఫీషియల్లీ, కానీ అది ఇంకా లైక్ ఆ వ్యవస్థ అలా నర్చర్ చేయబడింది కాబట్టి అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు అంటారు కదా, భగత్ సింగ్ ఇస్ నాట్ ఐడియాలజీ అని చెప్పేసి. సో హైరార్కీని అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు అవి పెట్టేసి వాళ్ళని నిలవరించిన ఐడియాలజీ బతికి ఉంటుంది. అది లైక్ మళ్ళీ గ్రూప్ లో ఇంట్లో ఒకప్పుడు మనం స్వతంత్రోద్యమాలు చేయనినందుకే మనం వినాయక చవితి పెట్టుకున్నాం, అక్కడ మనం మాట్లాడుకున్నాం. సో ఐడియాలజీ బతికించడానికి ఏదో వచ్చేస్తారు కదా, ఐడియాలజీని కదా చంపాలి. అదే కదా ఇప్పుడు కాంగ్రెస్ చేయాలనుకుంటుంది. దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ కదండి. ఆర్ఎస్ఎస్ ని ఇప్పుడు మీరు మిక్స్ చేయలే, నేను కాదనట్లేదు. బట్ వెన్ ఐ మెన్షన్ అబౌట్ ఆర్ఎస్ఎస్ క్లియర్లీ సెడ్
అండ్ నక్సలైట్లు ఇవి అవి అని అన్నారు. వెన్ పిఎఫ్ఐ వాస్ బ్యాండ్, అమిత్ షా గారు పిఎఫ్ఐ ని బ్యాన్ చేసిన ప్రకటించిన తర్వాత వాళ్ళు పిఎఫ్ఐ ని ఆర్ఎస్ఎస్ ని రెండు ఈక్వేట్ చేయాలని చూస్తారు. పిఎఫ్ఐ ని ఏం చేశారు వీళ్ళు, ఫస్ట్ పిఎఫ్ఐ అసెట్స్ అన్నిటిని బ్యాన్ చేసేసారు. అంటే వాళ్ళ దగ్గర ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ లాక్, వాళ్ళు అవన్నీ వాడలేరు. హయార్కి మొత్తాన్ని అరెస్ట్ చేసేసారు. జనరల్ గా ఇది ఏమవుతుందంటే వెన్ యూ అరెస్ట్ ఆల్ దీస్ పీపుల్, ఆ లో ఎవరైతే మిగిలిన స్కాటర్ అయిపోయి తెలియని వాళ్ళు ఉంటారో లో లెవెల్ వాళ్ళు, ఐదర్ వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోతారో లేకపోతే వాళ్ళు వేరే వాటిల్లోకి వెళ్తారు. ఇఫ్ దే ఆర్ మిక్స్డ్ అప్ ఇన్ ఇప్పుడు నార్మల్ వాటిల్లోకి వెళ్తే దే కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సెవెరల్ హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులు జనజీవన స్రవంతిలో కాశ్మీర్లో కలిసిపోయి దే ఆర్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్. హౌ డిడ్ దట్ హ్యాపెన్? ఎందుకంటే దే వర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద సొసైటీ. సొసైటీలోకి ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల దే సా ద చేంజ్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్. అందుకే కదా ఇప్పుడు నక్సలైట్లది అమిత్ షా గారు ఏమన్నారు, మీరు గన్స్ మీరు వదిలేసి మీరు చర్చలోకి వస్తే విల్ టేక్ యూ ఇన్ టు ద సొసైటీ. ఎవరైతే గన్ను పట్టుకున్నారో వాళ్ళతో మాట్లాడమన్నారు. నిజానికి మ్యాసెక్కర్ అని ఏదైతే అంటారో ఇట్ హ్యాపెండ్ ఓన్లీ విత్ దోస్ హూ డిడ్ నాట్ లే డౌన్ దర్ ఆర్మ్స్. ఎవరైతే ఆర్మ్స్ వదిలేసి వచ్చారో వాళ్ళని జనజీవన స్రవంతిలో కలుపుకున్నారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఆయన ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు జనజీవన స్రవంతిలో కలిపేది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రీట్ దెమ్. నువ్వు సప్రెస్ చేస్తే ఖచ్చితంగా అది లేస్తుంది, ఎంత సప్రెస్ చేస్తే అంత పైకి లేస్తుందని. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రీట్ దెమ్. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అవునన్నా కాదన్నా, తెలుసో తెలియకో ఇది వ్యూహమా వ్యూహాత్మక తప్పిదమా కానీ ఆల్ దీస్ థింగ్స్ గెట్ మిక్స్డ్ అప్. ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనగానే చాలా మంది నక్సలైట్లది పిఎఫ్ఐది వస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ అ బ్లండర్. సి నక్సలైట్లు అనే వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఇన్ ఎ సిస్టమ్, వాళ్ళు కంప్లీట్లీ రెవల్యూషన్ అని అంటారు. ఐ పర్సనల్లీ ఐ న్యూ ఎ గై హూ వాజ్ ఎ నక్సలైట్. ఒకటి ఇప్పుడు ఇది సినిమా ఐ రిమెంబర్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, పవన్ కళ్యాణ్ ది జల్సానా క్యాడర్ గా మొదలై కొరియర్ గా మొదలయ్యి ఎస్ ఆయన అలాగే ఎదిగారు ఎందులో నక్సలైట్లలో. అయితే ఆయన మారింది ఎప్పుడో తెలుసా, ఐ మీన్ నక్సలైట్ల నుంచి బయటకు వచ్చింది డ్యూరింగ్ 26/11 అయినప్పుడు ఈ వాజ్ వెరీ, అంటే ఆయనకు బాధ అనిపించింది అంతమంది అమాయకులు పోయారు కదా. నక్సలైట్లలో ఎవరైతే హయార్కీ ఉన్నారో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. 26/11 అయినప్పుడు ఇప్పుడు మన దేశంలో ఇలాంటి సంఘటన ఏమన్నా జరిగితే ఆర్ఎస్ఎస్ ఆనందించడం చూసామా? ఆర్ఎస్ఎస్ కి అసలు చంపుతూ ఉన్న కేరళలో ఫ్లడ్స్ వస్తే వాయనాడులో ఆర్ఎస్ఎస్ కదా ఫస్ట్ ఉంది. కాశ్మీర్ లో ఏమన్నా ఫ్లడ్స్ వస్తే ఆర్ఎస్ఎస్ వెళ్తుంది కదా. ఆల్దో ఆర్ఎస్ఎస్ వేరే స్టేట్ నుంచి ఆర్ ఈవెన్ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా, ఈవెన్ దో స్వయం సేవక్స్ వేర్ మ్యాసకర్డ్ ఇన్ కాశ్మీర్ అండ్ వాయనాడ్ ఇన్ కేరళ, ఆర్ఎస్ఎస్ నెవర్ స్టెప్ బ్యాక్ వెన్ దెర్ వాస్ ఎ క్రైసిస్. కరోనా అప్పుడు కూడా వాళ్ళు ముందరికెళ్ళి వాళ్ళు సేవా భారతి ద్వారా ఇచ్చారు కదా. నక్సలైట్లలో ఇలాగ ఎవరు చేయగలరు? పిఎఫ్ఐలో ఎవరు చేశారు ఇలాగా? పిఎఫ్ఐ 2047లో ఇస్లామిక్ చలన్ ఉంది. ఆర్ఎస్ఎస్ దాంట్లో అందరినీ ఇలాగా రాడికల్లీ కన్వర్ట్ చేయాలని ఉంటుందా? సో ద వెరీ పాయింట్ ఈస్ కాంగ్రెస్ ఇక్కడ సక్సీడ్ అయిపోయింది ఈక్వేటింగ్ ఆర్ఎస్ఎస్ విత్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ రియల్లీ హోప్ ఆర్ఎస్ఎస్ రాదు బయటికి, ఐ నో దట్. కానీ ఆర్ఎస్ఎస్ సమర్థించే వాళ్ళనే దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ దే హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్. డోంట్ ఈక్వేట్ ఆర్ఎస్ఎస్ విత్ అదర్స్. అగైన్ ఇఫ్ వి కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మీరు అన్నదాన్ని బట్టి, సో దీస్ పొలిటీషియన్స్ దే ఫండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ. ఎందుకంటే ఎవరు ఎప్పుడు అధికారంలోకి వస్తారో మనకి తెలియదు కాబట్టి మనం సేఫ్ ఉండాలని. బట్ వాళ్ళు దేశానికి ఎలా ఉపయోగపడుతున్నారు అనేది ఆ రాజకీయ పార్టీలు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అగైన్ వాళ్ళు పాకెట్స్ నింపుకోవడానిక, త్రూ దెమ్ ఆర్ దే యాక్చువల్లీ హెల్పింగ్ ద కంట్రీ. అదానికి బీజేపీ హెల్ప్ చేస్తుందా అంటే కుడ్ బి, బట్ ఇజంట్ అదాని హెల్పింగ్ అస్? కంట్రీ స్ట్రెంథెన్ అవ్వడంలో రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో కానివ్వండి, లేకపోతే కనుక పోర్ట్స్ లో కానివ్వండి, ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో గవర్నమెంట్ స్ట్రెంథెన్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ వీ నీడ్ ఇస్ పోర్ట్స్. ఇప్పుడు అదాని పోర్ట్స్ కొంటున్నారు. ఈ రోజు మన మీద శాంక్షన్స్ పెట్టిన ఒక రకంగా మనకి వర్కౌట్ పూర్తిగా అవ్వకుండా మనకి యుఎస్ దగ్గర ఒక లివరేజ్ ఉండడానికి అంబానీ కట్టిన జామ్నగర్ రిఫైనరీ ఒక ఎగ్జాంపుల్. అదొక లివరేజ్ మనకి. ఎందుకంటే వరల్డ్ లో ఏ రకమైన ఆయిల్ అయినా రిఫైన్ చేయగలిగే కెపాసిటీ ఉత్తి జామ్నగర్కే ఉంది. అది యుఎస్ కావాలి, అది మనం లెవరేజ్ గా కొన్ని చోట్ల వాడుతున్నాం. దెన్ కెన్ వి సే అదాని, అంబానీ అండ్ అదాని ఆర్ క్రూక్స్, వాళ్ళు ఫినాన్షియల్ టెర్రరిస్టులు ఏవేవో వీళ్ళు ఇవన్నీ అంటారు, అనగలమా? దే ఆర్ ఇన్ ఏ వే కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ కూడా కదా. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇస్ అంబానీ కంపెనీ, ఐ మీన్ రిలయన్స్. దే ప్రొవైడ్ జాబ్స్. మనము కోవిడ్ అప్పుడు చూసుకున్నట్టయితే గనక యూ సా అమెజాన్ లేయింగ్ ఆఫ్, యూ సా గూగుల్ లేయింగ్ ఆఫ్,
యు సా మైక్రోసాఫ్ట్ లేయింగ్ ఆఫ్. అదానీ మీద హిండెన్బర్గ్ వచ్చినా కానీ అదానీ ఒక్కళ్ళని తీయలేదు. తను లాసులన్నీ భరించాడు తప్ప ఈ డిడ్ నాట్ లే ఆఫ్ ఎనీవన్. నేను అదానీని సమర్థించట్లేదు, వీళ్ళని వ్యతిరేకించలేదు. జస్ట్ సేయింగ్ మన ఇండస్ట్రియలిస్టుల్ని యాజ్ ఇఫ్ వాళ్ళు ఒక ఈ వీళ్ళు ఏదైతే ఈ అర్బన్ నక్సల్స్ ఒక మెంటాలిటీ పెట్టారో మన ఇండస్ట్రియలిస్టులు అందరూ కరప్ట్ అని, దాని నుంచి బయటికి రావాలి. ఆల్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ కరప్ట్. ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ ఇస్ అ కరప్ట్ గై. ఆ లీడర్కి ఏంటంటే తనకి విచక్షణ ఉండి తనకి తెలివితేటలు ఉండాలి. ఆ కరప్ట్ ఇండస్ట్రియలిస్ట్ ని దేశానికి అనుగుణంగా ఎలా వాడుకోవాలి, అక్కడ సమర్థత బయటపడుతుంది. సో మై పాయింట్ ఈస్ యూ మే బి రైట్, బీజేపీ నుంచి ఫండింగ్ వస్తూ ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా వస్తుంది కదా. బట్ డిస్పైట్ గెటింగ్ ఫండ్స్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రియలిస్ట్, డిస్పైట్ బీయింగ్ ఇన్ ద రిచెస్ట్ స్టేట్స్, ఇప్పుడు కర్ణాటక, బెంగళూరు ఉంది, తెలంగాణ, హైదరాబాద్ ఉంది, బట్ స్టిల్ కాంగ్రెస్ ఇస్ హ్యావింగ్ ఫైనాన్షియల్ క్రంచ్. వస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మరి వాళ్ళు ఇప్పుడు విలీనం ఎందుకు ఈ ప్రతిపాదనలు వస్తున్నాయి, శరద్ పవార్ది కానీ టీఎంసీది కానీ. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ పీపుల్ హూ క్వశ్చన్ బీజేపీ షుడ్ ఇంట్రోస్పెక్ట్. అండ్ బీజేపీ డిస్పైట్ బీయింగ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ, బీజేపీ ఏ పార్టీని విలీనం చేసుకోవట్లేదే. ఇన్ఫాక్ట్ బీహార్లో చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో ఆయన సొంతంగా బీజేపీ ఫామ్ అయిన తర్వాత పార్టీ పెట్టుకున్నారు. విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదన పెట్టలేదు, ఆయన మీద ఒత్తిడి తెలియదు, ఆయన కూడా సొంతంగానే ఎదుగుతున్నారు. ఇప్పుడు అక్కడ ఆయన జార్ఖండ్ లో కూడా ఉన్నారు ఆయన పార్టీ. దాని తర్వాత మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే శివసేన ఇప్పటికీ విలీనం అవ్వాలని ఏమనట్లేదు, విలీనం చేసుకుంటాం అనట్లేదు. వీళ్ళు కూడా వాళ్ళు విలీనం అవుతాం అనట్లేదు. దే ఆర్ గ్రోయింగ్ ఇండిపెండెంట్లీ, వీళ్ళు ఇండిపెండెంట్లీ గ్రో అవుతున్నారు. అజిత్ పవార్ పార్టీ కూడా అక్కడ ఇండిపెండెంట్లీ గ్రో అవుతుంది, బీజేపీ ఇండిపెండెంట్ లో గ్రో అవుతుంది. బీజేపీ ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోవాలనుకోవట్లేదు, విలీనం చేసుకోవాలనుకోవట్లేదు. బీజేపీ వాంట్స్ టు స్ట్రెంథెన్ ఎన్డీఏ. అగైన్ దీంట్లో కూడా ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ వేర్ దే విల్ నాట్ బికమ్ ఎ థ్రెట్ టు బీజేపీ. మరి అంతా కూడా వీళ్ళు దారాదత్తంగా వీళ్ళు సంఘసేవ ఏం చేయట్లేదు వాళ్ళని ఎదగనిచ్చి. ఆబ్వియస్లీ బిగ్ పార్టీ ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ సమ్ డిమాండ్స్. బట్ ద క్వశ్చన్ ఈజ్ ఇక్కడ మనం ద వే దే ఆపరేట్. ఇప్పుడు మనం చూసుకుంటే గనక గాంధీ ఫ్యామిలీ 46 years అటు ఇటుగా పాలించారు. నెహ్రూ 16 years, దాని తర్వాత ఇందిరాగాంధీ 15 years, 31 years, రాజీవ్ గాంధీ 5 years 36, మన్మోహన్ సింగ్ హయాంలో సోనియా గాంధీని 10 years పాలించింది కాబట్టి 10 years 46 years. బీజేపీది ఇప్పటితో పోల్చుకుంటే కనుక ఐ థింక్ 18 years, ఎందుకంటే వాజ్పేయి నాట్ రాంగ్ 6 years ఉన్నారు ఆయన. ఈ 18 years లో ద వే దే ఆపరేటెడ్ ఈ 46 years వర్సెస్ 18, ఐ టెల్ యూ 2 examples. ఒకటి నాకు తెలిసి పెద్ద వయసు వాళ్ళందరికీ చాలా మంది తెలుసు, కాంగ్రెస్ ఇది వరకు ఎక్కడ ముఖ్యమంత్రులను ఒక చోటు ఉండనిచ్చేది కాదు, తరచూ ముఖ్యమంత్రులను మారుస్తూ ఉంచేది, ఎక్కడ వాళ్ళు కుటుంబానికి థ్రెట్ అవుతారో నన్ను. వన్ ఆఫ్ ద బిగ్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి కారణం ముఖ్యమంత్రిని తరచూ మార్చుతూ ఉండడం వల్ల. అండ్ అంజయ్య చెప్పు ఇన్సిడెంట్ ఐ థింక్ అందరికీ తెలుసు, రాజీవ్ గాంధీది. కానీ ఇక్కడ ఉదాహరణ ఏంటి అంటే కాంగ్రెస్ కి ఆ ఇన్ఫీరియారిటీ, ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీకి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కేవలం ముఖ్యమంత్రుల విషయంలోనే లేదు, కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఉంది. ఆ కేంద్రంలో క్యాబినెట్ లో ద మోస్ట్ పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ అదర్ దాన్ ప్రైమ్ మినిస్టర్, ఒకటి హోమ్ మినిస్టర్, ఒకటి డిఫెన్స్ మినిస్టర్, ఒకటి ఫినాన్స్ మినిస్టర్, ఒకటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఈ 4 మినిస్ట్రీలు ఈ 46 years వీళ్ళు పాలించారు అంటే వీళ్ళు ఐ మీన్ ఈ 4 ministries లో ఉన్న మినిస్టర్స్ ఎంత లాంగ్ టర్మ్ ఉండాలి వాళ్ళది. కొన్ని అంటే న్యూమరస్ టర్మ్స్ ఉండాలి, ఇఫ్ నాట్ న్యూమరస్ టర్మ్స్ టెన్యూర్ లో చాలా ఉండాలి ఓవరాల్ ఇయర్స్ అయ్యేసరికి. కానీ నేను బ్లైండ్ గెస్ అవుట్ అడుగుతున్నా, లాంగెస్ట్ రెయినింగ్ టెన్యూర్ ఉన్న హోమ్ మినిస్టర్ ఎవరో మీరు గెస్ చేయగలరా? ఇక్కడ సెంటర్ లో హోమ్ మినిస్టర్ ఎక్కువ కాలం ఉన్నది అమిత్ షా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయన 7 years. సెకండ్ లాంగెస్ట్ రెయినింగ్ హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా అండి? అద్వానీ 6 years. ఫిఫ్త్ లాంగెస్ట్ 6 years. ఫిఫ్త్ లాంగెస్ట్ రెయినింగ్ హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా? రాజ్నాథ్ సింగ్ గారు 5 years. మధ్యలో ఉన్న థర్డ్ అంటే 6 కి 5 కి మధ్యలో ఉన్న ప్లేస్ ఇయర్స్ లో థర్డ్ ఫోర్త్ అంటే ఐదర్ రూల్ ఫర్ 5 years or 6 years కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు హోమ్ మినిస్టర్ మీరు ఎక్కువ కాలం ఉంచలేకపోయారు? యు రూల్ ఫర్ 46 years కదా. అండ్ ఒక హోమ్ మినిస్టర్ కనుక ఎక్కువ కాలం ఉన్నట్టయితే పనులు యూనిఫార్మిటీ వచ్చేస్తుంది. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా ఉండడం వల్ల హీ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని లేకపోవడం కానివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడం కానివ్వండి, ఎఫ్సిఆర్ నిబంధనల ద్వారా మనకి ఏవైతే వీక్ లింక్స్ ఉన్నాయో వాటిని వీక్ చేయడంలో హీ హస్ డన్ సో మచ్. కాంగ్రెస్ 46 years లో ఎందుకు వాళ్ళ చూపిలేకపోయారు? 46 years వర్సెస్ 18 years లో యూ హ్యావ్ 3 లాంగెస్ట్ ట్రైనింగ్ మినిస్టర్స్ ఫ్రమ్ బీజేపీ. దీన్ని బట్టి వీళ్ళ వ్యవహార శైలి మీకు అర్థం కావట్లేదా?
నిర్మలా సీతారామన్ గారు ఒక ఏడాది ఉంటే కనుక షీల్ బి ద లాంగెస్ట్ రన్నింగ్ ఫినాన్స్ మినిస్టర్. ఈ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి కలా గనక అయిపోయినట్టయితే రాజ్నాథ్ సింగ్ గారు లాంగెస్ట్ రన్నింగ్ డిఫెన్స్ మినిస్టర్ అయిపోతారు. ఈయన కాకుండా డిఫెన్స్ మినిస్టర్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఏకే ఆంటనీ, అండ్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్. ఏకే ఆంటనీ ఓపెన్ గా అన్నది ఏంటంటే మనకి రఫేల్ కొనడానికి డబ్బులు లేవని. హీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్. మరి బీజేపీ రంగానే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అగైన్ అంబానీ అదాని ఇచ్చారంటే కనుక ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దట్. కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? సెకండ్ థింగ్, చైనా బార్డర్ లో ద బెస్ట్ స్ట్రాటజీ టు కౌంటర్ చైనా ఇస్ నాట్ టు డెవలప్ ఎనీథింగ్. ఇది అన్నది ఏకే ఆంటనీనే కదా. ఎన్నేళ్ళు ఉన్నది మనం ఒకటి చూసుకుంటే ఉండి చేసింది ఏముంది? ఇన్ దిస్ 7 years ఆఫ్ స్పాన్ రాజ్నాథ్ సింగ్ గారు ఎన్ని అచీవ్ చేశారు? మనకు అసలు ఇప్పుడు చెప్పాలంటే టెక్టానిక్ షిఫ్ట్ ఇప్పుడు డిఫెన్స్ లో అవుతుంది. యూఆర్ గెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్మెరీన్స్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. మన ఓన్ గా మనం యాంకా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. తేజస్ 1, తేజస్ మార్క్ 1, తేజస్ మార్క్ 2 వస్తున్నాయి. యూఆర్ హ్యావింగ్ సో మెనీ ఇండిజినస్ కంపెనీస్. మనకి ఇప్పుడు డ్రోన్స్ దాంట్లో రాష్ట్రంలో మినిమం ఒక్క కంపెనీ ఉంది. రాష్ట్రంలో ఒక్క కంపెనీ. యూఆర్ హ్యావింగ్ స్మాల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 ప్రైవేట్ కంపెనీస్. ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ అని ఒకటి, దాని తర్వాత ఏఎస్టీఆర్ డిఫెన్స్. అంటే ఆల్మోస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఏవైతే కావాలో వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ సంస్థలు మ్యానుఫ్యాక్చర్ చేసి అవి తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు 7 years లో. అండ్ ఏకే ఆంటనీ చేసింది ఏంటి? ఫినాన్స్ మినిస్టర్ లో ఐ థింక్ ఒక 1 year ఉంటే కనుక షీల్ బి ద లాంగెస్ట్ రన్నింగ్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ యాజ్ అన్ ఒరేటర్ షీ మే బి పూర్, బట్ ఆవిడ టెన్యూర్ వచ్చేసి కూడా చాలా మంది అంటారు. లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. ఆవిడ 2019 అయ్యారు, ఇప్పటికి 7 years. 7 years లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక క్రైసిస్ ఉంది. 2020లో కోవిడ్ వచ్చింది, వరల్డ్ మొత్తం రెసెషన్ లోకి వెళ్ళింది. 21లో మళ్ళీ కోవిడ్ వచ్చింది. 22లో రష్యా యుక్రెయిన్ వార్ వచ్చింది. 23లో October 7th అటాక్ జరగడంతో గల్ఫ్ లో టెన్షన్ వచ్చింది. 24లో మన దగ్గర ఎలక్షన్లు వచ్చాయి. 25లో వచ్చేసరికి వీ హ్యాడ్ పెహల్గామ్ అటాక్, ట్రంప్ టారిఫ్స్. దాని తర్వాత 26లో వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్నాం గల్ఫ్ లోనే అటాక్లు ఎలా అవుతున్నాయో. బట్ డిస్పైట్ ఆల్ దిస్ మన ఎకానమీ స్లో డౌన్ అవ్వలే. ఎవ్రీ ఇయర్ ఒక క్రైసిస్ ఉన్నా సరే మనం స్టీర్ అవుతూనే ఉన్నాం. ఇస్ ఇన్ దట్ హర్ అచీవ్మెంట్? ఒక వ్యక్తి నచ్చనివ్వండి, నచ్చకపోనివ్వండి, బట్ యూ హ్యావ్ టు గివ్ ద డ్యూ క్రెడిట్ ఫర్ వాట్ దే హావ్ డన్ కదా. డిస్పైట్ బీయింగ్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారిని అందరూ గౌరవిస్తారు ఈ రోజు. ఎందుకంటే హీ వాస్ ద వన్ హూ, ఇన్ఫాక్ట్ ఏమంటారు, ఇప్పుడు మోదీ గారు ఏవైతే ఇవన్నీ చేస్తున్నారో దానికి పునాది వేసింది ఆయనే అని అంటారు కదా. దే ఎక్నాలెడ్జ్. దురదృష్టం ఏంటంటే ఆయన చేసినది ఏదైతే ఉందో అది కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎక్నాలెడ్జ్ చేయరు. ఎందుకంటే హీ వాజ్ అగేన్స్ట్ గాంధీ ఫ్యామిలీ కాబట్టి. మథురా ఆడియోను ఏదో ఒకటి ఉంది ఇక్కడ, ఐ డోంట్ నో, మథురా అనో ఏదో మధురా అనో, దాంట్లో పివి నరసింహారావు గారిది బయోపిక్ ఉంది. బయోపిక్ ఇన్ ది సెన్స్ డాక్యుమెంటరీ. ఆయన ఎవరెవరితో అయితే కలిసి పనిచేశారో వాళ్ళందరూ మాట్లాడారు. నట్వర్ సింగ్ అని ఆయనతో పాటు కలిసి పనిచేశారు ఒక ఆయన. ఐ థింక్ ఆయన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఏదో మినిస్ట్రీలో ఉండేవారు ఆయన. ఆయన కూడా చెప్పారు గాంధీ ఫ్యామిలీ ఈయనని ఎలా చూసేదో. సో నేను అదే అన్నా, వెన్ ఎ పర్సన్ డస్ సమ్ గుడ్ యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ దట్. అది కాంగ్రెస్ చేయలేదు. దాంతోనే ద వన్ హూ యాక్చువల్లీ లిబరలైజ్, ద వన్ హూ యాక్చువల్లీ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, చేంజ్ విత్ కంటిన్యూటీ. ఎగ్జాక్ట్లీ, చేంజ్ విత్ కంటిన్యూటీ. ఇది చూసే వాళ్ళు ఒక్కసారి ఆ డాక్యుమెంటరీ చూడండి, యూ విల్ అండర్స్టాండ్ వాట్ హీ డిడ్. సో నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ద వే బీజేపీ ఫంక్షన్స్ వర్సెస్ ద వే కాంగ్రెస్ ఫంక్షన్స్, ఇది క్లియర్ గా అర్థమవుతోంది. కాంగ్రెస్ ఏంటంటే కేవలం గాంధీస్ మాత్రమే బలంగా ఉండాలి, అందుకే వాళ్ళు ఎవరిని ఉంచారు. ఎందుకంటే ఒకళ్ళు వస్తే కనుక వాళ్ళు ఎక్కడ వీళ్ళని ఛాలెంజ్ చేసే పరిస్థితికి వస్తారని. బీజేపీకి అలా కాదు. బీజేపీకి ఏంటంటే కేవలం ప్రధానమంత్రి బలంగా ఉండకూడదు, ప్రధానమంత్రికి భుజాలు ఏవైతే ఉంటాయో అవి కూడా బలంగా ఉండాలి. అందుకే ఈ 12 years అని ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళందరూ కూడా మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళే. అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, లేకపోతే జయశంకర్ గారు 6 years, ఆయన 3rd largest. నెక్స్ట్ ఇయర్కి ఆయన 2nd largest అయిపోతారు. దాని తర్వాత నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ మోదీ గారు వచ్చిన తర్వాత అయ్యారు. ఇన్ దిస్ 12 years ఆయన ఎక్కడ మార్చలేదు, ఎందుకంటే వాళ్ళు మెటల్ ప్రూవ్ చేసుకున్నారు వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ అని. దానివల్ల ఆయనకి వీళ్ళు ఎక్కువ కాలం ఉంటే నన్ను ఛాలెంజ్ చేస్తారని నేను అనుకోలే. సో నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ వాట్ సిమెంటింగ్ ద కరెంట్ లెగసీ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ ఏంటంటే పార్టీలు విలీనం అయితే గాంధీ కుటుంబం బలపడుతుందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నాట్ దట్ పార్టీ విల్ స్ట్రెంగ్తెన్.
బీజేపీ ఏం చూస్తుంది అంటే ఎన్డీఏ స్ట్రెంత్ అనేది, దాని ద్వారా మేము స్ట్రెంత్ అవ్వచ్చు, సో దట్ వీ విల్ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్ అనేది వాళ్ళ ఆలోచన. అంటే చాలా మందికి ఐ థింక్ ఇక్కడ కూడా మీతో చాలా మంది మాట్లాడే ఉండుంటారని అనుకుంటున్నా హిట్ టీవీలో, మోదీ గారి తర్వాత ఎవరు, మోదీ గారి తర్వాత ఎవరు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. నా మెయిన్ ప్రశ్న ఏంటంటే మోదీ గారి తర్వాత ఎవరు అనేది ఒక ఆస్పెక్టే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే అమిత్ షా గారి తర్వాత ఎవరు అనేది అందరూ నిజానికి దృష్టి పెట్టాలి, మోదీ గారి తర్వాత ఎవరు అని కాదు. హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఎస్, ఎందుకంటే అమిత్ షా గారు కేవలం హోమ్ మినిస్టర్ కాదు, హీఈస్ ద మాస్టర్ హూ స్టీర్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద బీజేపీ. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అబౌట్ దట్. చాలా మంది ఏమంటారు, మోదీ గారే మొత్తం అన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అంటారు కదా. సెంటర్లో నడిచే ఒక వార్త ఏంటి అంటే, బీహార్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి పేరు సమ్రాట్ చౌదరి. యాక్చువల్గా మోదీ గారు ప్రతిపాదించిన పేరు ఇంకొకటంట, బట్ అమిత్ షా గారు అన్నారట సమ్రాట్ చౌదరి ఉంటే మనకి మంచిది అని. హీ వాజ్ ద వన్ హూ ఇన్సిస్టెడ్ ఆన్ మేకింగ్ హిమ్ సమ్రాట్ చౌదరి ద చీఫ్ మినిస్టర్. అంటే ఎంత నమ్ముండకపోతే ఆయన వదిలేస్తారు మోదీ గారు. ఇప్పుడు అంటే 12 years మోదీ గారి అచీవ్మెంట్స్ అందరూ చాలా చెప్తున్నారు, దట్ మోదీ గారు హీ డిడ్ దాట్, హీ డిడ్ దిస్, ఇది అది అని. బట్ ఇక్కడ మర్చిపోతుంది ఏంటంటే ఇవన్నీ చేయడం వెనక ఒక స్ట్రాంగ్ మిషనరీ ఉంది. హీ హ్యాడ్ ఎ వెరీ పవర్ఫుల్ టీమ్. అందులో అమిత్ షా గారు చాలా కీలకమైన వ్యక్తి. ఒక మెయిన్ ఉదాహరణ చెప్తా. 2014లో బీజేపీ 282 seats వచ్చాయి. ఆ పార్టీ చరిత్రలో అది లార్జెస్ట్. అది ఐ థింక్ 32 years 34 years తర్వాత మొదటిసారి ఒక పార్టీకి ఫుల్ మెజారిటీ వచ్చింది, మ్యాజిక్ నెంబర్ దాటి. దాంట్లో ముఖ్యమైన పాత్ర ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 80కి 72 seats వచ్చాయి. దట్ యాక్చువల్లీ చేంజ్ ద ఫేట్ ఆఫ్ బీజేపీ. కానీ దానికి ముందర అంటే 9లో జరిగిన ఎన్నికల్లో, 4లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 10 seats వచ్చాయి. ఫ్రమ్ 10 they went to 72. హూ డిడ్ దట్? ఇట్ వాజ్ అమిత్ షా. ఆయన అక్కడ ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్లో ఉండి he understood the social engineering, he understood the flaws of BJP, he understood what was having an advantageous position for Samajwadi Party, how we have to turn that into our advantage. ఇవన్నీ స్టీర్ చేశారు. సో యాజ్ ఎ పార్టీ మెంబర్ ఆయనకు అవన్నీ అవగాహన ఉంది. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు సెంటర్, మోదీ గారు ఇప్పుడు ఏదైతే వికసిత్ భారత్ అంటున్నారో, ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్ ఇంటర్నల్ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఎలిమినేట్ దట్. మనకి ఏదైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉందో ఇట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. FCR ఇట్ హ్యాస్ టు బి కంటెంట్. హూ ఈస్ డూయింగ్ ఆల్ దట్? అమిత్ షా గారు. సో పార్టీ తెలిసి ఉండాలి, పార్టీ భవిష్యత్తు తెలిసి ఉండాలి, ఆ భవిష్యత్తుని ఎవరు నడపగలరో తెలిసి ఉండాలి, ఏ పార్టీకి మంచి ఏదో తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా అమిత్ షా గారు చూస్తున్నారు ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ మోదీ హూ ఇస్ యాక్చువల్లీ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దిస్. ఒక వార్త ఏముందంటే ఢిల్లీలో పార్టీ అంతర్గత విషయాల్లో యాక్చువల్గా ఇప్పుడు మోదీ గారు ఇన్వాల్వ్ అవ్వట్లేదంట. ఓకే, అంటే ఓకే లెట్ దెమ్ హ్యాండిల్ అని, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా. సో లెట్ దెమ్ టేక్ ద షార్ట్స్ అని మోదీ గారు అనుకుంటున్నారని ఒక టాక్ కూడా ఉంది. సో అంటే అమిత్ షా గారు ఎంత అంటే ఈజ్ నాట్ ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ ద కంట్రీ, ఈజ్ ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ ద ఎన్డీఏ కోalition, ఈజ్ ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ బీజేపీ. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మోదీ అని ఆయన అక్కడ ఉన్నారు. మోదీ అని ఆయన అక్కడ ఉండడానికి కారణం దట్ ఈస్ వై, అందుకే అందరూ మోదీ అమిత్ షా గారిని చాణక్య అంటారు. సో బీజేపీకి కేవలం మోదీ అని ఆయన ఉంటేనే సరిపోదు, దే షుడ్ ఆల్సో హ్యావ్ అనదర్ చాణక్య. ఇప్పుడు మోదీ గారి తర్వాత ఎగ్జాంపుల్ యోగి గారు అని అంటున్నారు. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ బికమ్ పిఎం ఆర్ నాట్, వెదర్ ఈస్ ఈవెన్ పిఎం మెటీరియల్ ఆర్ నాట్, టు బి ఆనెస్ట్. బట్ ఒకవేళ ఆయన అయ్యారని అనుకుందాం, ఆయనకు మరి అమిత్ షా గానే ఇప్పుడు వై వీళ్ళని జుగల్బందీ అంటారు. ఇప్పటి వరకు ఎవ్వరు అచీవ్ చేయలేదు. హౌ డిడ్ దీస్ టూ అచీవ్? ఎందుకంటే ఒకళ్ళకి తెలుసు. సో గోయింగ్ ఫార్వర్డ్ బీజేపీకి కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళు కావాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై. జస్ట్ గివ్ మీ 1 minute ఆఫ్ టైం అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బీజేపీకి వచ్చే, ఐ హోప్ ఐఎమ్ రాంగ్, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని తయారు చేస్తున్నారు, ముఖ్యంగా మోదీ గారి వారసులని, దాంట్లో 4 పేర్లు మనకి ఎక్కువగా వినిపిస్తాయి. ఇప్పుడు 3వ పేరు యాడ్ అయింది, మామూలుగా అయితే 4. ఫస్ట్ హిమంత బిశ్వ శర్మ గారు, హీఈస్ 57 years old. సువేంద్ర అధికారి గారు 56 years old. ఫడ్నవీస్ గారు 56 years old. యోగి ఆదిత్యనాథ్ గారు 54 years old. వీళ్ళ ముగ్గురు మధ్య ఏజ్ డిఫరెన్స్ చూసారా, జస్ట్ 2 to 3 years అంతే. ముగ్గురు. వీళ్ళు మామూలుగా యోగి ఆదిత్యనాథ్ గారినే అంటారు మోదీ గారి తర్వాత ఎవరు అవుతారంటే, బట్ నేను ఇంకొంచెం అన్నా ఓకే, ఎందుకంటే వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మోదీ గారికి అమిత్ షా గారికి మధ్య 14 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్. మోదీ గారు 76 years అయితే అమిత్ షా గారు 62 years. అమిత్ షా గారికి అక్కడ కూర్చోవాలి అనే అంబిషన్ లేదు.
అంటే పిఎం అవ్వాలని అంబిషన్, ఇది హ్యాపీ బీయింగ్ ద హోమ్ మినిస్టర్, చాణక్య ఎవ్రీథింగ్. అండ్ ఆయన ఏంటంటే ఏజ్ లో చిన్న అవ్వడంతో ఆ గురు శిష్యుల సంబంధం ఉంది. బట్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు నెక్స్ట్ వచ్చారో దే ఆర్ ఆల్ అందరూ ఒకటే ఏజ్ గ్రూప్. అవునన్నా కాదని ఈగో క్లాష్ వస్తుంది, ఆ ప్రమాదం ఉంది. నెక్స్ట్ వీళ్ళు పరిచయం ఒకళ్ళు పరిచయం అయింది బాధ్యతలు వచ్చిన తర్వాత అవ్వలే. మోదీ గారు ప్రచారకగా ఉన్నప్పుడు, అమిత్ షా గారు స్వయం సేవక్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి ముఖ్యమంత్రులుగా అయిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ వీళ్ళందరూ అప్పుడు పరిచయం అయ్యారు ఒకళ్ళకొకళ్ళు. సో ఆ క్లాష్ కూడా ఒక తుచ్చే ప్రమాదం ఉంది చాలా. నేను ఎందుకు మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఐ పర్సనలీ బిలీవ్ మోదీ గారు డిడ్ అ లాట్ ఫర్ దిస్ నేషన్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. బట్ ఇది ముందరికి తీసుకెళ్లాలంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. దాన్ని ముందరికి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఆయన జస్ట్ పునాదే వేశారు. ఆ పునాది మీద భవనం నిర్మించాల్సిన బాధ్యత నెక్స్ట్ వచ్చేవాళ్ళది. అది నిర్మించాలి అంటే వచ్చే వాళ్ళకి బలమైన భుజాలు కూడా ఉండాలి, అంటే అమిత్ షా గారు ఉండాలి. సో ఆయన లేకపోతే వీళ్ళ మీద ఒత్తిడి పడ్డట్టయితే ఐదర్ పార్టీలన్నా ఫెయిల్ అవుతారు, ప్రభుత్వంలో ఫెయిల్ అవుతారు. అది దట్ విల్ బి డిజాస్టర్స్ కాన్సిక్వెన్స్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద పార్టీ. సో అందుకే అమిత్ షా గారిని కూడా గ్రూమ్ చేయాలి. ఐ డోంట్ నో వెదర్ వీఆర్ హ్యావింగ్ ఎనీ ఆల్టర్నేటివ్ ఆర్ నాట్, బట్ ఐ హోప్ వీ హావ్. ఎవరు కనిపించట్లేదు మీకు? ఐ డోంట్ నో అండి, దట్ ఐ ఉంటుంది కదా మీకు. సరే సౌత్ అంటే మీరు పెద్దగా సౌత్ కాదు తెలుగు అంటే మీరు పెద్దగా పట్టించుకోరు. ఇన్ సెన్స్ లైక్ మీకు అది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నార్త్ కానీ ఇటువైపు కానీ ఈస్ట్ వెస్ట్ కానీ టైం పేర్లు ఉంటాయి, దే విల్ ఎమర్జ్ అండి, దే విల్ ఎమర్జ్. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారికి అవ్వకపోవచ్చు అని కూడా మేబీ హీ కుడ్ బి ద నెక్స్ట్ షా, హీ కుడ్ బి ద నెక్స్ట్ అమిత్ షా, హూ నోస్, మనకి తెలియదు. నేను అందుకే అన్నా యంగ్ లీడర్స్ లైక్ అన్నామలై ఇప్పుడు లేరు కదా, రావచ్చు ఒకవేళ యా. అంటే అన్నామలై ఐ సీ హిమ్ యాజ్ ఎ బిహైండ్ ద సీన్స్ పర్సన్. హీ కెనాట్ బి మోదీ గారు, హీ కెన్ బి షా, ఎందుకంటే ఒకప్పుడు ఐపీఎస్ కూడా కదా ఆయన, అందుకే అంటున్నా. సో హీ కెన్ బి లైక్ దట్. అండ్ ఐ రియల్లీ డోంట్ థింక్ ఇప్పుడు ఆయన అంత దానికి తీసుకెళ్తారని ఐ రియల్లీ డోంట్ థింక్. దట్ షిప్ హెస్ సెయిల్డ్ అన్ఫార్చునేట్లీ, బట్ డోంట్ నో, బట్ వీ హ్యావ్ టు సీ. నేను మీకు ఎందుకు ఇంత వివరంగా చెప్పాను అంటే, World War II టైంలో యుఎస్ ఏ పొజిషన్లో ఉందో నవ్ వీఆర్ ఎట్ దట్ పాయింట్. World War II టైంకి యుఎస్కి FDR అనే ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఆయనని చాలా మంది ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్స్ యుఎస్ ఎవర్ హ్యాడ్ అని అంటారు. World War II తర్వాత అయితే హీఈస్ ఆల్వేస్ నెంబర్ 1 ప్రెసిడెంట్ అని అనేస్తారు. ఆయన ఎలాంటి పాత్ వేశారో తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్ళడంతో దే ఆల్సో గాట్ ఇన్ టు ద గుడ్ బుక్స్ ఆఫ్ ద యుఎస్ పబ్లిక్. దాని తర్వాత ఐసన్ హోవర్ అని ఆయన అయ్యారు, ఐసన్ హోవర్ తర్వాత ట్రూమన్ అని ఆయన అయ్యారు, ట్రూమన్ తర్వాత కెనడీ తర్వాత లిండన్ బి జాన్సన్, దాని తర్వాత రొనాల్డ్ రీగన్, వీళ్ళందరూ కూడా. బట్ ఆన్ ద కాంట్రరీ సోవియట్ యూనియన్లో చూసుకుంటే స్టాలిన్ తర్వాత ఇంకా ఎవరు పవర్ఫుల్ వాళ్ళు లేకపోయారు. దాంతో విత్ ఇన్ 4 decades సోవియట్ క్రంబుల్ అయిపోయింది, సోవియట్ గోట్ క్రంబుల్డ్. సో నేను మీకు ఎందుకు ఇప్పుడు ఇంత వివరంగా చెప్పాను అంటే, ఇఫ్ వీ డోంట్ గెట్ అన్ ఏబుల్ లీడర్ లైక్ మోదీ గారు, అన్ ఏబుల్ స్ట్రాటజిస్ట్ లైక్ షా గారు, వీ కుడ్ బికమ్ అనదర్ సోవియట్ యూనియన్. ఎందుకంటే భారత్ ముక్కలవ్వాలని చూస్తున్న వాళ్ళే చాలా ఉన్నారు. సో వెదర్ వీఆర్ గెటింగ్ అనదర్ లిండన్ బి జాన్సన్ ఆర్ రొనాల్డ్ రీగన్ ఆర్ వెదర్ వీఆర్ గెటింగ్ అనదర్ సోవియట్ లీడర్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ లీడర్స్ దే ఆర్ గ్రూమింగ్. సో చాలా మంది మోదీ గారి లెగసీ ఏంటి అంటే డిజిటల్ పేమెంట్స్, మేకింగ్ వికసిత్ భారత్ ఎక్సెట్రా అంటారు. నేను అవన్నీ అన్నాను. మోదీ గారి లెగసీ ఏంటంటే చూసింగ్ ఏ నేబుల్ లీడర్, దట్ విల్ బి హిస్ లెగసీ. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఎన్నన్నా పెట్టచ్చు, ఎన్నన్నా ఈయన పునాది వేయచ్చు, తర్వాత ఆ సమర్థత లేని వాళ్ళు వస్తే ఎన్ని వేసినవన్నీ బూడిదల పోసిన పన్నీర్ అవుతాయి. సో ఆయన ఒకవేళ సమర్థుడైన లీడర్ని కనుక చూస్ చేసుకుంటే దట్ విల్ బి హిస్ లెగసీ, దట్ విల్ సిమెంట్ హిస్ లెగసీ. అండ్ ఐ రియల్లీ హోప్ ఇట్ హ్యాపెన్స్. బ్రిటన్, అమెరికా ఇలాంటి దేశాల్లో చూస్తుంటాం ఈ 2 party సిస్టమ్స్. అంటే వివిధ లైక్ మనది ఒక డైవర్స్ నేషన్, మనది ఎన్నో కల్చర్స్ ఉంటాయి. అండ్ మనకే తెలుసు ఎన్ని మతాలు ఉన్నాయో మనకే తెలుసు. మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి, చాలా ప్రాక్టీసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి యాక్టివ్గా. సాధ్యమంటారా ఇండియాలో లైక్ 2 party సిస్టమ్? 2 party సిస్టమ్ ఐ డోంట్ థింక్, బట్ 2 alliances సిస్టమ్ వెళ్తుంది. It could be we may be going into that way. ఎందుకంటే as I said earlier, BJP is happy with having an alliance at least for now. అంటే మన ప్రజాస్వామ్యానికి అది మంచిదేనా అని నా ఉద్దేశం. అది అంటే సాధ్యాలు పక్కన పెడితే మన జనాలు అన్ని యాక్సెప్ట్ చేశారు కదండి. అవర్ గవర్నమెంట్, అవర్ పబ్లిక్ జనాలు అంటే ఏం చేయాలో తెలియక ఏది ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు.
no, I don't believe that. ఎందుకంటే I'm sure. వెన్ వాజ్ ది లాస్ట్ టైం యూ సా ఇన్ రెవల్యూషన్ బీజేపీదే బెంగాల్ అనకండి, అది పార్టీ పరంగా కాదు, ఇన్ జనరల్ గా రెజ్యూమే చేంజ్ పరంగా కానీ మన దగ్గర అవ్వలేదు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఈ మధ్య కాలంలో. వెన్ వాజ్ ది లాస్ట్ టైం? అది I believe 2014. 2014. ఎందుకంటే కంట్రీ వాస్ రాక్డ్ విత్ ప్రొటెస్ట్ ఆ టైంలో. సో ఇట్స్ బిన్ మోర్ దెన్ 12 years. Yes, 12 years, not more than 12 years actually. 12 years, 13 years, So 13 to 14 years. సో ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు? మన ఇండియన్స్ డిక్టేటర్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్టెడ్ కదా ఇందిరాగాంధీని, దాని తర్వాత మళ్ళీ ఓడించినా మళ్ళీ గెలిపించారు. ఓకే, నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదండి. పీపుల్ మే థింక్ ఐఎమ్ మాకింగ్ అని. ఐఎమ్ సేయింగ్ అవర్ పబ్లిక్ ఆర్ వెరీ బిందాస్. మనం చాలా బిందాస్ యాక్చువల్ గా. మనకు కావాల్సిన మనం దొరికేస్తే అంతే. మనకి ఏంటంటే దో వక్తిగా రోటీ మనకు వచ్చింది అనుకోండి, ఫస్ట్ డే సినిమా చూడడానికి టికెట్ వచ్చేస్తే చాలు, రెస్టారెంట్ బాగుంటే చాలు, వీఆర్ హ్యాపీ. అక్కడ డిక్టేటర్ ఉన్నాడా? ఎస్, డిక్టేటర్ ఉన్నాడా? అంతే. థియేటర్ మంచిగా ఉందే చాలు, అంతే. మనకు అక్కడ డిక్టేటర్ ఉన్నాడా, 1 party సిస్టమ్, 2 party సిస్టమ్, అది అంతా మన జనాలకు అనవసరం. పాలించే వాళ్ళకి ఆ హెడ్ ఎక్ ఉండాలి. ఐ డోంట్ అగైన్ వెదర్ అది జనాలకు అది లేకపోవడం మంచిదా కాదా అనేది ఐ రియలీ డోంట్ థింక్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్ టు జడ్జ్ అబౌట్ దట్. సో ఇండియన్స్ డిస్ట్రాక్ట్ చేసిన రోజులు ఇండియాలో ఏం అధికార వర్గం ఏం చేసినా ఓకే యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళు అక్కడ బిజీ ఉంటారు. ఇండియన్స్ ఆర్ నాట్, నేను అదే, దే ఆర్ నాట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, దే జస్ట్ డోంట్ కేర్. డిస్ట్రాక్టెడ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఐ డోంట్, ఎందుకంటే ద ఎంటర్టైన్మెంట్ కానీ, ఐపీఎల్ కానీ, బిగ్ బాస్ ఉన్నాయి, రియాలిటీ షోస్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ దే ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి. మీరు అన్నట్టుగా దే ఆర్ నాట్ డిస్ట్రాక్షన్. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవేవి కూడా ఓట్లు వెళ్ళేటప్పుడు ఇవి రావు. ఓట్లు వెళ్ళే సి ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐపీఎల్ తెచ్చినందుకు కాంగ్రెస్ ని 14 లో గెలిపించలేదు. బాహుబలి ప్రొడ్యూస్ వచ్చింది, ఇంటర్నేషనల్ వెళ్ళింది కదా అని చెప్పి బీజేపీని మళ్ళీ 24 లో గెలిపిలే. ఇవన్నీ బీజేపీ సెంట్రిక్ అని నా ఉద్దేశం కాదు. బీజేపీ అంటే పొద్దున్న లేచి ఒక భారత పౌరుడు బీజేపీ కోసం బతుకుతున్నాడని అనుకోను. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఉంది, రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అదే అడగబోతున్నాను. లైక్ యు కేమ్ టు మై క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు మరి ఇన్ని వివిధ లైక్ మనకు ఒక డైవర్స్ కంట్రీలో అంటే ఎంత సాధ్యం, ఎంత యాక్సెప్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను అడిగిన దానికి కారణం ఇదే. ఇన్ మై ఒపీనియన్ అండి, ఐ బిలీవ్ వీఆర్ హెడింగ్ ఇన్ టు 2 alliance సిస్టమ్, నాట్ ఇన్ టు 2 party సిస్టమ్. కాంగ్రెస్ వాంట్స్ 2 party సిస్టమ్. కాంగ్రెస్ కి దే డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ అలయన్స్. Which major parties Congress want? If possible, everyone. Okay. Everyone. బీజేపీకి ఆఫ్ కోర్స్ బీజేపీ కూడా మంచిదే, బట్ ఇన్ ద కరెంట్ సినారియో ప్రాగ్మాటిక్ గా ఆలోచిస్తే బీజేపీ ప్రిఫర్స్ టు హ్యావ్ ఎన్డీఏ అలయన్స్ రాదర్ దెన్ సింగిల్ పార్టీ సిస్టమ్ ఆర్ 2 party సిస్టమ్. ఎందుకంటే సి ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నెహ్రూ పిఎం గా ఉన్నప్పుడు యూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఏబుల్ అపోజిషన్. ఎందుకంటే అప్పుడు అసలు పార్టీలు లేవు ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్. దే వర్ నాట్ త్రూ అవుట్ ద కంట్రీ. సో నెహ్రూకి ఏంటంటే నిజంగా రాజకీయాల్లో పోరాడే కష్టం లేకపోయింది. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఇందిరాగాంధీ టైంలో కూడా భారతీయ జనసంఘ్ ఏదైతే ఉందో ఇట్ వాస్ నాట్ త్రూ అవుట్ ద కంట్రీ. జేపీ కూడా ఇట్ వాస్ నాట్ త్రూ అవుట్ ద కంట్రీ. దాని తర్వాత కమ్యూనిస్టులు దే వర్ నాట్ త్రూ అవుట్ ద కంట్రీ, బట్ దే ఆల్ ఫార్మ్డ్ అలయన్స్ టు డిఫీట్ బీజేపీ. ఇప్పుడు కరెంట్లీ ఆన్ ద ఆపోజిట్ ఇండియా అలయన్స్ ఇప్పుడు ఈక్వల్ టు దట్. ఇండియా అలయన్స్ కూడా జస్ట్ లైక్ హౌ ఆల్ దోస్ పార్టీస్ ఫార్మ్డ్ టు కేమ్ టుగెదర్ టు డిఫీట్ ఇందిరా గాంధీ, in the same way they are all coming now together to defeat Narendra Modi. Whether that will happen or not anedi I think time will answer, but I really don't think it will happen. Endukante see opposition is very scattered at this moment. Endukante public ఇప్పుడు మనకి కూటమి ఉన్నంత వరకు between 4 to 14 the kind of compromises UPA made, అంటే how communist arm twisted them. సమాజ్వాదీ పార్టీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ చేయించుకుని, డిఎంకే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ చేయించుకుని, ఇవన్నీ ప్రజలు చూశారు. కానీ ఈ 12 ఏళ్లలో హౌ రాక్ సాలిడ్ ద గవర్నమెంట్ హ్యాస్ బిన్ డిస్పైట్ బీయింగ్ కోalition గవర్నమెంట్ ఫర్ ద లాస్ట్ 2.5 years, హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్ వీళ్ళు చూస్తున్నారు. సో ఇన్ మై ఒపీనియన్ పబ్లిక్ విల్ నాట్ గో అగేన్స్ట్ బీజేపీ ఈవెన్ దో వీఆర్ విట్నెసింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వి విట్నెస్డ్ ఆఫ్టర్ ఎమర్జెన్సీ. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే కనుక వాజ్పేయి హయాంలో చూసుకున్నా ఈ వాజ్ అ వెరీ వీక్ లీడర్. అంటే లీడర్ వైజ్ ఈ వాజ్ స్ట్రాంగ్, బట్ యాజ్ ఎ పిఎం ఈ వాజ్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే వాడు పార్టీకి అంత నెంబర్ లేకపోవడంతో హీ కుడెంట్ డూ ఎనీథింగ్. దట్ వాస్ టేకెన్ అడ్వాంటేజ్ బై ద అలయన్స్ లీడర్స్. బట్ నౌ అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఈవెన్ విత్ ద యూపీఏ.
కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు ఎన్డీఏలో 240 సీట్స్ ఉన్నాయని చెప్పి చాలా మందికి అసలు దే డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్. ఇప్పుడు యాజ్ ఇఫ్ మోదీ గారికి కంప్లీట్ మెజారిటీ ఉన్నట్టే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు 2014 to 24, 24 to 26 మధ్య వాళ్ళ గవర్నెన్స్ లో ఏం తేడా వచ్చింది? ఏమీ తేడా రాలేదు. ఇన్ఫాక్ట్ ఎవరితోని ఉంటే వాళ్ళకి సీట్లు వస్తాయో దే ఆర్ నాట్ ఐడియాలజికల్ ఇంక్లైన్డ్ విత్ బీజేపీ. టీడీపీ ఐడియాలజికల్ ఇట్ ఇస్ నాట్ ఇంక్లైన్. టీడీపీ సెక్యులరిజం, బీజేపీ ఇస్ నాట్ సెక్యులర్. సోషలిజం ఎక్సెట్రా 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 ఇవన్నీ ఉంటాయి టీడీపీకి, జేడీయూకి. బీజేపీ దానికి క్వైట్ ఆపోజిట్. బట్ అది అంటే మనకు అసలు ఆ ఫీలింగ్ కూడా ఉందా? బీజేపీ యాజ్ ఎ బిగ్ బ్రదర్ ఇట్ ఈస్ కాలింగ్ ద షాట్, ఇట్ ఈస్ చేంజింగ్ ద ఐడియాలజీ ఆఫ్ దీస్ పార్టీస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూపీఏ, Congress was arm twisted by all these minor partners. Janalu remembers all this stuff. What happened from 1947-52? Endukante that was when Nehru was elected kabatti. From 52 till 2014, how Congress functioned, how UPA functioned, how NDA functioned, how BJP is functioning since 2014. Public is viewing all that. So it doesn't matter whether Congress becomes single party or Congress leads India alliance. It will not matter until and unless government functions in the way they are functioning now. Okay. I really don't think it matters. And public are giving the mandate kada. So we have to wait and see where it will go on. But in my opinion, I don't think India alliance will succeed. Even if Congress makes other parties merge into itself, I really don't think it will matter anything. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.